విశాలమైన ప్రదేశం చూసుకొని పార్కింగ్ చూసుకొని 3 అంతస్తులు కట్టిను. మరి ఇలా సందర్భాన్ని బట్టి ఇండ్లు కట్టిను. ఇలా ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నది కాబట్టి, స్థలం ఇరుకుగా ఉన్నది కాబట్టి దాన్ని ఊరు బయట అనరు. అక్కడ మార్కెట్ యార్డ్ ఉన్నది, ఆ చుట్టూ చాలా వాణిజ్య సముదాయాలు వెలువడుతున్నాయి. ఆ చుట్టూ చాలా మంది ఇళ్ల స్థలాలు కొన్నారు కట్టుకోవడానికి. సుమారుగా పూచిరాజపల్లి అవతల గంగపురి దాటి మరి విస్తరించే అవకాశం ఉన్నది. మీరు చేసిన అవివేకపు తనం వల్ల కాళేశ్వరం బ్రిడ్జ్, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి, అన్నారం ప్రాజెక్టుకు సంబంధించి మీరు చేసిన అనాలోచిత నిర్ణయాల వల్ల ఇలా ఎస్ఎల్బి గార్డెన్ దగ్గర నుంచి మొదలు పెడితే బస్ డిపో దాకా ఆ ప్రాంతం అంతా ముప్పు ప్రాంతంగా పరిగణించింది. మరి మంత్రి ఎడిదికు అభివృద్ధి చెందాలి, ముప్పు ప్రాంతంగా లేని ప్రాంతం దిక్కు అభివృద్ధి చెందాలంటే గంగపురి పైన, మార్కెట్ యార్డ్ పైన పైన గంగపురి, గుజరాత్పల్లె, శ్రీరామ్ నగర్ ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అనే విషయం మంత్రిలో పుట్టిన అంటున్నాం. ఆ విషయం ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. ఇది నీ అజ్ఞానానికి ఒక నిదర్శనం. మూడో విషయం, ఇక్కడనే పుట్టాలి అని చెప్పి మాట్లాడుతున్నావు. నీ కేసీఆర్ ఏడ పుట్టిండు, మొన్న ఎక్కడ పోటీ చేసాడు, గజ్వేల్లో పోటీ చేసాడు, అక్కడ కామారెడ్డిలో పోటీ చేసాడు. మరి వారెందుకు అక్కడ పోటీ చేయాలి? నీ కేటీఆర్ సిరిసిల్లకి వచ్చి ఎందుకు పోటీ చేయాలి? నీ హరీష్ రావు తోటపల్లిలో ఉండాలి, కరీంనగర్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ మానకొండ నియోజకవర్గ పరిధిలో వస్తాయి కాబట్టి మరి ఇక్కడ ఉండాలి. కానీ మరి వారు పోయి సిద్దిపేటకి ఎందుకు వెళ్ళి? మీ సతీమణి వేంపాడు, మరి ఆ వేంపాడులో సర్పంచ్ పోటీ చేయాలి, మరి మంత్రికి ఎందుకు వచ్చింది? నువ్వు విమర్శ చేసే ముందు ఒక్కసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. మరి నువ్వు మంత్రిలో పుట్టినోడివి, మరి కమల్పూర్పై ఎందుకు జడ్పీటీసీ చేసినావు? ఇలా జడ్పీ చైర్పర్సన్ గురించి మాట్లాడతావు. మా మంత్రి చైర్పర్సన్ గారు పెండు రమా సురేష్ రెడ్డి గారు నీతి నిజాయితీగా స్వచ్ఛందంగా సేవ చేయాలనే ఒక అవకాశం కోసం పదవి ఉన్నా పదవి లేకుండా వారు చాలా సందర్భాలలో ప్రజలలో మమేకమై శ్రీధర్ బాబు గారు, సింగ్ బాబు గారి ఆదేశాల అనుసారం పదవి రాకముందే వారు పెద్ద ఎత్తున ప్రజాసేవలో ఉన్న విషయం మీకు అవగాహన లేదు. ఈ రోజు వరకు చిన్న రిమార్క్ లేని ఒక నాయకురాలు, వారి భర్త గారు సురేష్ రెడ్డి గారికి కూడా మంచి పేరున్నది. వారు ఆర్థికంగా ఉన్న కుటుంబం, ఇలాగా ఆర్థికంగా లేకుండా ఇక్కడికి వచ్చి కోట్ల రూపాయలు దోసుకోవాలనే ఆలోచన వాళ్ళకి లేదు. వారు ఆ మండలం వాళ్ళే కదా, పూతవేటు దూరంలో ఉన్న మల్లెపల్లి నుంచి వచ్చిండ్రు. నువ్వు ఏదైతే ప్రతిసారి ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు వెళ్ళి కన్నాల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటావు కదా, మరి అది వాళ్ళ ఊరే కదా. ఎందుకు మతిలేని మాటలు మాట్లాడుతూ ఉన్న పరువు తీసుకోకు. మనం మాట్లాడేటప్పుడు కొన్ని వేల మంది మనం మాట్లాడే ప్రతి మాటను వారు అబ్జర్వ్ చేస్తారు. ఇక అవినీతికి సంబంధించి మా శ్రీబాబు గారి గురించి మాట్లాడారు. శ్రీబాబు గారు గురించి మాట్లాడే ముందు నీ బావమరిది భాస్కర్ గురించి ఒక్కసారి ఆలోచన చేయి. శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు నీ బావమరిదిని తీసుకొని కరీంనగర్లో పెట్టి గ్రానైట్ క్వారీలు ఇప్పించుకొని ఇలా ఆర్థికంగా నిలదొక్కుని ఇలా ఒక నెలకు సుమారుగా 25 లక్షలు 30 లక్షల రూపాయల సంపాదన వస్తున్నది. అడ్డదారిలో సంపాదిస్తున్నారు, నిలువు దోపిడీ చేస్తున్నారు.
మరి దాన్ని ఏమంటారు? ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఒక్కసారి నీ అల్లుళ్ళు పరిస్థితి ఏంటిది? నువ్వు ఎమ్మెల్యే కాకముందు నీ అల్లుళ్ళ పరిస్థితి ఏంటి? నీ కుటుంబ సభ్యులలో మీ కజిన్లలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఆర్థికంగా ఏ విధంగా పైకి వచ్చిర్రు? మరి దాని సంగతి ఎందుకు చెప్తారు? రాజకీయాలకి రాకముందే దుద్దిళ్ళ కుటుంబం ఉన్నత కుటుంబం. రాజకీయాలకి రాకముందే ఆ కుటుంబానికి సంబంధించిన వారు రక్త సంబంధికులు శ్రీపాదరావు గారి కూతుర్లు కొడుకులు అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడ కంపెనీలు ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తూ ఇవాళ ప్రజా జీవితం గడుపుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒకటి బురదాలుడు నీకు అలవాటు అయిపోయింది. ఇలా గ్రంథాలయాలకు సంబంధించి నువ్వు మాట్లాడుతున్నావు. నీ దిక్కుమాలిన ప్రభుత్వంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? అసలు మీకు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎందులో ఖాళీ ఉన్నాయి, ఎవరికి చేయాలి, ఎట్లా చేయాలి, ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకురావాలని ఒక్క రోజైనా నువ్వు ఆలోచన చేసినావా? ఎప్పుడు చూడు సతుల్ పతుల్ బాబాదుల్ వసూల్ ఇదే పని. ఇలా గ్రంథాలయం అధ్వాన స్థితిలో ఉంది, దీన్ని పట్టించుకుంటలేరు, భోజనం పెడతలేరు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. మేము రాబోయే రోజులలో స్కిల్ సెంటర్స్, అదేవిధంగా ఐటీఐలను